మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ 8 నుంచి 16 వరకు ఫ్లాట్ 9.99% VA తో వివరాలకు సంప్రదించండి. నమస్తే అమ్మ. జై శ్రీకృష్ణ. అమ్మ, ఇంటి గడపని తొక్కకూడదు, నుంచోకూడదు, కూర్చోకూడదు అని చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవితో సమానం, లక్ష్మికి కోపం వస్తుంది, ఇలా మన పెద్దలు చెప్తుంటారు కదా. సో గడపకున్న ప్రాధాన్యత ఏంటి? ఒక్కసారి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని మన తెలుగునాట ఒక సామెత ఉంది. సామెత. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇల్లు కట్టేటప్పుడు ఈ మధ్య లేటెస్ట్ ఫ్యాషన్ అని గుమ్మాలు లేకుండా, గడప లేకుండా చాలా బాగా అపార్ట్మెంట్ కల్చర్లో అలవాటు అయిపోయింది కదా. అవును. ఆ ద్వారాలు అమ్మేవాళ్ళు, తలుపులు అమ్మే వాళ్ళని, నాకు గుమ్మం లేకుండా తలుపు కావాలి అని అడగండి, మీరు ఈ భూమి మీదనే పట్టుకోలేరు. నాకు గడప లేకుండా ఇవ్వండి, నాకు ప్రధాన ద్వారం అని అడగండి మీరు, వాడు మాకు బేరం పోయినా పర్వాలేదు, మీరు ఇంకెక్కడికన్నా వెళ్ళండి, ఏమన్నా చేసుకోండి. ఎందుకంటే గుమ్మం లేకుండా తలుపు నిలబడదు. అవును. గడప లేకుండా నిలబడుతుంది తలుపు, గుమ్మం పెట్టచ్చు, కానీ వాడు ఇవ్వడు. అంటే సనాతనంగా పరంపరగా గడప అనేటటువంటిది డబ్బుల్ని, అంటే ఆర్థిక ప్రయోజనాలని, వ్యాపార ప్రయోజనాలని కూడా వాడు పక్కకు పెట్టుకొని, వీడు వెళ్ళిపోతాడా నా దగ్గర కస్టమరు అని కూడా ఆలోచించకుండా, నీకు ప్రధాన ద్వారం అంటున్నావు, గుమ్మం లేకపోతే నేను అమ్మనే అమ్మని అంటాడు. అంటే అన్ని స్థాయిల్లో కూడా దానికి ఉండేటటువంటి ఒక ప్రాధాన్యతను గురించి చెప్తున్నా నేను. ఇక మనం సాంప్రదాయ విషయాలకు వస్తే, గుమ్మము, అలాగే చీపిరి, అలాగే కవ్వము, మజ్జిగ కవ్వము, బిల్వ పత్రము, ఇలాంటివి కొన్ని పర్మనెంట్గా లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉండేటటువంటి నివాస స్థానాలు అని చెప్తారు. ఈ వస్తువులు లేకుండా ఇల్లు ఉండకూడదు. ఇప్పుడు అందుకే మనకి గృహప్రవేశం సమయంలో కూడా ఏం పెట్టుకుంటారంటే, లేకపోతే ఇల్లు షిఫ్ట్ అవుతుంటే, ఒక చోట నుంచి ఇంకో చోట షిఫ్ట్ అవుతుంటే, ముందుగా మజ్జిగ కవ్వం, అలాగే గుమ్మానికి పెట్టినటువంటి బొట్టు, ఆ బొట్టు కొద్దిగా మనం తీసుకెళ్లే లగేజ్కి తీసుకెళ్లి దానికి పెట్టి మళ్ళీ తిరిగి లగేజ్కి పెట్టుకుంటారు. ఎంత ప్రాధాన్యతమైన కలిగినటువంటిదంటే, మిగతా లక్షల రూపాయలు, కొత్త ఇళ్ళు, అవన్నీ ఒక పక్కన పెడితే, ఇప్పటిదాకా మనకి నీడనిచ్చినటువంటి ఈ ఇంటి యొక్క సమస్తమైనటువంటి శక్తి గడపకు ఉంటుంది. ఆ గడప అనేటటువంటిదే ఒక ఆధ్యాత్మిక శక్తి. ఇంట్లోకి మనం వస్తుంటే పోతుంటే, గడప అవతలే వదిలేసిరా బయట చికాకులన్నీ, అట్లా చెప్తుంటారు కదా. గడప లోపల, గడప దాటితే మన ఇంట్లో వాళ్ళందరం కూడా ఒకటిగా, గడప దాటితే మనం 5గురం. ఇంట్లో మనం ఏమన్నా మాటలు మాట్లాడుకుంటే ఒకళ్ళ మీదకి ఒకళ్ళకి భేదాభిప్రాయాలు ఉంటే అది గడప లోపలే ఉండాలి. అవును. గడప అవతలికి, అంటే ఇట్లా ప్రతి విషయానికి కూడా మన ఎన్నో తరతరాల నుంచి కూడా గడప అనేటటువంటిది ఎంత ప్రధానమైనటువంటి ఒక జీవన విధానంలోని భాగమో అర్థం చేసుకోవటానికి అవన్నీ నేను చెప్తున్నాను. అలాగే గుమ్మం అనేటటువంటిది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అనేటటువంటిది పాటించే విధానాలతో పాటుగా వేదాంతపరమైనటువంటి అర్థం ఒకటి ఉంది దీనిలో. భగవత్ సంబంధం, శాస్త్ర సంబంధమైనటువంటి విషయాల్లో కూడా గుమ్మము, గడప అనేటటువంటి ప్రస్తావనలు ఉన్నాయి. దానిలో ఏం చెప్తారంటే, ఓంకార స్వరూపం, అంటే ఓం అనేది పైన భాగం గుమ్మం అయితే, నమః అనేటటువంటి పదం గడప అని చెప్తారు. నమః అంటే నమః, నాకు నేను చెందిన వాడిని కాదు అని చెప్పేదే నమః అని మనం చెప్తాం. ఏ నామాలను, ఓం లక్ష్మీ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం రామాయ నమః అన్ని చెప్తాం. ఆ నామాలు ఏ దేవీ దేవత అయినా సరే నమః అనేది కామనే, ముందు ఓం అనేది కామనే. ఆ నమః అనే దానికి ప్రతీకనే గడప. ఏంటి, ఎందుకు అంటే, నమః అనే అర్థం అంటే ఏంటంటే, నాకు నేను చెందిన వాడిని కాదు, నాకు నేను చెందిన వాడిని కాదు. ఎవరికి చెందిన వాడివి? నీకు మాత్రమే, అంటే పరమాత్మకు. మనం ఏ నామం అయితే చెప్తున్నామో వారికి మాత్రమే చెందిన వాడిని, ఇతరులు ఎవరికి చెంది లేను అంటూ తాను దానికి మాత్రమే అంకితము అనేటటువంటి ఒక అర్థాన్ని
భావాన్ని ప్రకటించేదే నమః అనేటటువంటి శబ్దం. అలాగే ఇప్పుడు గుమ్మం విషయానికి వస్తే, గడప గడప వేరు, గుమ్మం వేరు. గుమ్మం అంటేనే మొత్తం ఉండేటటువంటిది ఫ్రేమ్ అంటాం కదా, అట్లా అవునవును. అది గుమ్మం. పైది మెయిన్ గా గుమ్మం అంట, గుమ్మం దాగుతుంది తలని చీడు అంటాం కదా, సో అది గుమ్మం. కొద్దిగా అందరికీ పదాలు మర్చిపోయారని చెప్పి నేను కొద్దిగా వివరిస్తున్నాను. కాబట్టి అది గుమ్మం, ఇది గడప కింద. ఆ గడప మీద కాలు పెట్టితే ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా ముందు ఇటన్నరా అటన్నవు, అవును, అక్కడ ఆగకు అని చెప్తాం. అలాగే ఒకళ్ళ నుంచి ఒక వస్తువు తీసుకునేటప్పుడు కూడా అటన్నరండి ఇటన్నర, లోపలికైనా బయటకైనా. ఇంకా కొంతమంది అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పోయి మైలలో ఉండి అలాంటిది ఏదైనా ఉందనుకోండి, గడప మీద పెట్టండి. ఆ ఇంట్లో ఇల్లాలు వాళ్ళు లేరనుకోండి, మనం పేరెంట్ పిలవడానికి బొట్టు తీసుకొని వెళ్తే గడపకి పెట్టేసి వస్తారు. అదొక గౌరవం. అంటే ఏంటి, గడపకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటి? ఇంటిని కనిపెట్టుకొని అంకితమై తన జీవితాన్ని ఇచ్చేటటువంటి ఇల్లానికి ఎంత ప్రాధాన్యతనో గడపకి అంత ప్రాధాన్యత. శుక్రవారం గడపలు కడగడం, అలాగే పండగలప్పుడు కూడా కడగడం, దానికి మళ్ళీ తిరిగి పసుపు కుంకాలు రాయడం. మనకి తిలకం కుంకుమ తీసి బారేసి ప్లాస్టిక్ బొట్ల సంప్రదాయం ఆడవాళ్ళకి ఎలా వచ్చేసిందో, గడపలకు కూడా ఒకటేసారి ఎల్లో ఎనామిల్ పెయింట్ కొట్టేయడం అనేటటువంటి పద్ధతికి వచ్చేసారు. అది తప్పు. ఎల్లో ఎనామిల్ పెయింట్ వేస్తే నువ్వేం చేసినట్టు? పసుపు చేస్తే, మన పెద్దలు చెప్పిన విధానంలో పసుపు రాస్తే అది యాంటీ బ్యాక్టీరియల్ అవుతుంది. దాని ప్రయోజనం ఎందుకు మన ఋషులు చెప్పారో, పెద్దలు చెప్పారో, ఆ ప్రయోజనం నీకు అందుతుంది. నువ్వు మళ్ళీ తిరిగి కెమికలైజ్డ్ పసుపు రంగులు వేస్తే ఇంకెట్లా అందుతుంది నీకు ఆ ప్రయోజనం? కనుక అలా చేయొద్దు. చక్కగా శుక్రవారం అంటే ఏవేవో ఆధునికపు పోకడలతోటి సాంప్రదాయాలు పాడు చేసుకోవద్దు. ఆధునిక పోకడలు పోవచ్చు, తప్పేం లేదు. ఎలాగా, ఇప్పుడు నువ్వు 7 కొనుక్కున్నావు, నెంబర్ 7 ఫోన్ కొనుక్కున్నావు, 8 వస్తుంది, 9 వస్తుంది, 10 వస్తుంది, 11 వస్తుంది కదా, ఎన్నో వర్షన్స్ మారుతుంటాయి, అప్డేట్ అవుతుంటాయి టెక్నాలజీ, అవి కొనుక్కో. లేటెస్ట్ ట్రెండ్ అనేది అక్కడ చూసుకో. టీవీ మామూలు పోయినాయి, డబ్బా టీవీలు పోయినాయి, తర్వాత ఇంకో టీవీలు వచ్చినాయి, అయిపోయి ఎల్ఈడీలు వచ్చినాయి, ఆ తర్వాత ఇంకో పెద్ద వచ్చాయి, ఇప్పుడు 70mm 150mm అన్ని టీవీలు వచ్చాయి. నువ్వు అక్కడ చూపించుకునే మోడర్నిటీ కావాలి అంటే అక్కడే నువ్వు తీసుకో, అంతేకాని సాంప్రదాయాల విషయంలో అలాంటి ఒక మోడర్నిటీలకి వెళ్ళొద్దు. ఇప్పుడు ఎందుకు మన మహర్షులు, మన పెద్దలు, మన శాస్త్రాలు ఇది చెయ్యి అని చెప్పారో దాని పర్పస్ పోతుంది. ఎందుకు గుమ్మాన్ని పూజ చెయ్యి, ఒక లక్ష్మీ స్వరూపంగా ఇంటి ఇల్లానికి ప్రతీకగా నువ్వు గౌరవం ఇవ్వు. ఇది ఎప్పుడైతే ఏ ఇంట్లో అయితే పాటింపబడుతుందో, మీరు వ్యూయర్స్ అందరూ కూడా గమనిస్తున్నారు కదా ఈ మాటల్ని, మీరు ఇది చేసి చూడండి. మీ ఇంట్లోని మగవాళ్ళు బయట ఉండేటటువంటి చికాకులని ఇంట్లోకి తేకుండా ఉండేటటువంటి పరిస్థితి మీరే చూస్తారు. ఇలా గడపకి కనుక మనం ప్రతిరోజు పసుపు కుంకుమ గడపని ఆరాధిస్తే, గడపని పవిత్రంగా చూస్తే, గడపని పూజిస్తే, ఆ ఇంటికి బయట నుంచి వచ్చేటటువంటి ప్రతి నెగిటివ్ శక్తిని ఆ గడప అక్కడ ఆపేస్తుంది. మనకేం కావాలి ఇంకంతకంటే? కాబట్టి ఏది ఏ పద్ధతిలో మన చెయ్యాలి అని మన పెద్దలు చెప్పారో, సూచన చేశారో, అది అదే పద్ధతిలో ఆచారాలు పాటించాలి. అక్కడ మనము టెక్నికల్ గా ఆలోచించద్దు, టెక్నాలజీని అక్కడ వాడద్దు. టెక్నాలజీ, మోడర్నిటీ, ఆధునీకరణలు అక్కడొద్దు. నువ్వు డిజైన్స్ ఏమన్నా చేసుకో, నువ్వు కట్టుకునే చీరలలో రకరకాలు పెట్టుకో, కానీ చీర అయితే చీరే. అలాగా టీవీలలో పెట్టుకో, ఫోన్లలో పెట్టుకో, బ్లూటూత్లో పెట్టుకో, ఇంకి సీసీ కెమెరాలు పెట్టుకో, ఇవన్నీ వాడుకో టెక్నాలజీ. అది ఎవరం వ్యతిరేకం కాదు. కానీ సాంప్రదాయమైనటువంటి విధానాలు, కళాబి చల్లటం, ముగ్గు వేయటం, గడపకు బొట్లు పెట్టడం, గడపని పూజించటం, తొక్కకుండా ఉండడం. నువ్వు గడపకి రెస్పెక్ట్ ఇస్తే ఇంటిలోకి వచ్చేటటువంటి భర్త లేదా పిల్లలు ఎవరైనా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఆ బయట చికాకుల నుంచి అది అక్కడ వాషౌట్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా ఇంట్లోకి వచ్చి శాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు. ఇది కావాలని అందరికీ ఉంటుంది, కానీ ఏం తప్పు చేస్తున్నాం మనం అనేది తెలియదు. ఇది ఒక పెద్ద తప్పు. మనం చాలా మంది తెలియక ఈ ఆధునీకరణ మోజులో సంప్రదాయాల్ని పక్కన పెట్టి
చిన్న మోడర్న్ ఏదో అదేదో ఫ్యాషన్ అనుకొని చేస్తూ ఇన్ని కష్టాలు తెచ్చుకుంటున్నాం ఇంట్లోకి చిన్న ఆహ్వానిస్తున్నాం. మార్పు చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ప్రధానమైన ద్వారాలు గుమ్మం లేకుండా పెట్టనే వద్దు. ఇంకా మీకు ఓపిక ఉంటే పర్ల లోపల కూడా పెట్టుకోండి. గుమ్మాలు, గడపలు గడప, గడపలు ప్రతి రూమ్ లోకి కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ అదేదో కాదు, ఈ అవకాశం లేదు అలాంటిది ఏదైనా ఉంటే ప్రధాన ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన ద్వారం ఉండాల్సిందే. దానికి అందాల్సిన గౌరవం దానికి అందించాలి. దక్కాల్సిందే. ఇప్పుడు మన ఆలయాల్లో కూడా అంతే కదా, అవును. గడపని ఎవ్వరు తొక్కకుండా అది ఎంత దాటుతాం మనం. పెద్ద మెట్టైనా సరే జాగ్రత్తగా కాలు అట్లా పెట్టి ఎంత పెద్ద గుడికైనా అవును. అట్లాగే వెళ్తాం తప్ప దాన్ని తొక్కం కదా. అది దాని పద్ధతి, దాన్ని గౌరవించాలి. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం కనుక దాన్ని పూజిద్దాం, గౌరవిద్దాం. దాని ఫలితాలని మనమే సంతోషంగా అనుభవిద్దాం. మంచి నమస్తే. ప్రశ్న సౌజయ్య. థ్యాంక్ యూ. మేము చాలా చిన్న చిన్న విషయాలు పాటించక ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారు. నమస్తే. మంచిదమ్మా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.